వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఐపీఎల్లో అయినా ఎక్కడైనా క్రికెట్లో రెండు జట్లు తలపడుతుంటే తాము అభిమానించే జట్టు ఓడిపోతే ఎవరైనా బాధపడతారు. కానీ రేపు జరగబోయే ఐపీఎల్ 18 సీజన్ ఫైనల్లో ఏ జట్టు ఓడిపోయినా మెజారిటీ క్రికెట్ అభిమానులు బాధపడాల్సిన పరిస్థితి ఉంది. ఆర్సీబీ ఫైనల్ కి చేరుకోవడంతో అధిక శాతం క్రికెట్ అభిమానులు ఆనందించారు. ఆర్సీబీ కప్ గెలవాలని ఆకాంక్షించారు. కానీ ఇప్పుడు మరోవైపు నుంచి పంజాబ్ ఫైనల్ చేరింది. బెంగళూరు లాగానే పంజాబ్ కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టోర్నమెంట్ గెలవలేదు. కప్పు గెలవడం నుంచి ఈ నెలలో పంజాబ్ ఫైనల్ చేరింది ఒక్కసారి మాత్రమే, 2014. అప్పుడు కేకేఆర్ చేతిలో ఓడింది. 11 ఏళ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ మళ్లీ రెండోసారి ఫైనల్ చేరింది. ప్రపంచ స్థాయి ఆటగాడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా చాలా కాలం ఇప్పుడు ఆటగాడిగా ఉన్న ఆర్సీబీ ఇంతవరకు కప్ గెలవకపోవడం నిజంగా విడ్డూరమే. కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్, మాక్స్వెల్, డూప్లెసిస్ వంటి ఉద్దండులు ఉన్నప్పటికీ ఆర్సీబీ కప్ గెలవలేకపోయింది. 3 సార్లు ఫైనల్ కి చేరుకున్న ఆర్సీబీ 3 సార్లు ఓటమి పాలైంది. ఇప్పుడు ఈ సీజన్ లో మంచి ప్రదర్శన చేస్తూ ఫైనల్ కి దూసుకొచ్చి అన్ని ఫ్రాంచైజీల కంటే ఆర్సీబీకి ఫ్యాన్స్ ఎక్కువ. వాళ్ళంతా కూడా ఆర్సీబీ ఎప్పుడెప్పుడు కప్ గెలుచుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ కి పంజాబ్ వచ్చింది. ఆర్సీబీ పంజాబ్ ఫైనల్లో తలపడుతుంది. పంజాబ్ ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ చేస్తుందని టోర్నీ ఆరంభంలో ఎవరూ అనుకోలేదు. అలాంటి పంజాబ్ జట్టు టేబుల్ టాపర్ గా ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. క్వాలిఫైర్ 1లో బెంగళూరుతో పోటీలో అనూహ్యంగా చతికిలపడిన క్వాలిఫైర్ 2లో ముంబైపై అద్భుతమైన విజయం సాధించి ఫైనల్ పోరాటానికి సిద్ధమైంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ గెలవాలని, పంజాబ్ ఫ్యాన్స్ పంజాబ్ గెలవాలని కోరుకుంటారు సహజం. క్రికెట్ ప్రేమికులు మాత్రం ఇద్దరిలో ఎవరు ఓడినా బాధపడతారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెప్పినట్లుగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరిలో ఎవరు ఓడినా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఒకరిది 18 ఏళ్ల కళ, మరొకరిని టైటిల్ గెలిపించిన కేకేఆర్ టీం ఫైనల్ కి చేర్చిన ఢిల్లీ టీం పక్కన పెట్టాయి, నిరాదరణకు గురి చేశాయి. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత పంజాబ్ ని ఫైనల్ కి చేర్చి తానేమిటో ఆ రెండు జట్లకు మరోసారి చూసేశాడు శ్రేయస్. ఇంగ్లాండ్ టూర్ కి తనని ఎంపిక చేయని బీసీసీఐ షాక్ ఇచ్చాడు. ఒక ప్రక్క విరాట్ కోహ్లీ 18 ఏళ్ల కళ, మరో ప్రక్క నిరాదరణకు గురైన యోధుడు శ్రేయస్ అయ్యర్ పోరాట యాత్ర. ఎవరు ఓడినా బాధేగా.